సార్ మీరు వచ్చిన తర్వాత మార్పు కనిపిస్తా ఉంది, ముఖ్యంగా ఎప్పుడెప్పుడు చేయిస్తారు దీంట్లో కూడా విచారణ పూర్తయింది. కానీ మిమ్మల్ని టార్గెట్ చేస్తూ సముద్రం దాటినా సరే ఆ ఎస్పీని వదిలిపెట్టమని చెప్పి సంబంధించి అడుగుతున్నా. అంటే ఏ నేను ఒక ఆల్ ఇండియా సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్ సంబంధించిన అధికారిని. నేను నేటివ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అనంతపూర్ జిల్లా. నాకు వెంకటేశ్వర స్వామి దగ్గర సర్వీస్ చేయాలని ఒక మంచి ఆశతో ఇక్కడికి రావడం జరిగింది. ప్రభుత్వం నన్ను ఇక్కడ అపాయింట్ చేసింది. నేను తప్పకుండా చట్ట ప్రకారం ఉద్యోగం జరుగుతుంది. సార్, గతంలో పోలీస్ యూనియన్లు గతంలో ఏదైనా ఒక అధికారిని విమర్శిస్తే మీసాలు ఇవ్వడము, తొడలు కొట్టడం లాంటి వ్యవహారాలు చేస్తుంది. ఇప్పుడు ఇలాంటి బీజేపీ మీద కానీ మీ మీద కానీ విమర్శలు చేసిన కనీసం స్పందించడం. అందుకే నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. కేవలం ఈ కేసు విచారణ పూర్తయిందని చెప్పడానికి మిమ్మల్ని ఇక్కడ పిలవడం జరిగింది. తప్పకుండా చట్ట ప్రకారం నా విధి నేను నిర్వర్తిస్తాను. ప్రభుత్వ యంత్రాంగానికి అండగా ఉండమని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. అంటే ఇలాంటి విమర్శలు మీరు ఏ విధంగా తీసుకుంటారు సార్? అంటే తెలంగాణ తీసుకొచ్చాము అంటే అలాంటి మాటలు ఏ విధంగా చూసారు? ఇప్పటివరకు సోషల్ మీడియాకి సంబంధించి అన్నీ కూడా చట్ట ప్రకారమే మేము విధులు నిర్వహించడం జరుగుతుంది. గత వారం రోజులుగా తిరుపతి పట్టణంలో అన్ని సబ్ డివిజన్ల హెడ్ క్వార్టర్స్లో, అన్ని ఇంపార్టెంట్ కాలేజెస్లో ఒక సైబర్ ఎక్స్పర్ట్ పిలిపించి ఈ సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని విద్యార్థులకి పూర్తిగా ఒక అవగాహన కల్పించాలి. వాళ్ళు మొబైల్స్ ఏ విధంగా వాడుతున్నారు, యాప్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేస్తున్నారు, వాటి వలన వచ్చే ఇబ్బందులు ఏంటి, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమం ఏర్పాటు జరిగింది. రైట్ ఫ్రమ్ మండే 4వ తారీఖు నుండి ఈ రోజు వరకు ప్రతిరోజు ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు ఇంపార్టెంట్ కాలేజెస్లో రైట్ ఫ్రమ్ గూడూరు, మా సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్స్ అన్నీ కూడా పుత్తూరు, గూడూరు అండ్ తిరుపతి, తర్వాత చంద్రగిరి, శ్రీకాళహస్తి అండ్ శ్రీ సిటీ అన్ని చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు లార్జ్ స్కేల్లో గౌరవ కలెక్టర్ గారి సహకారంతో, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో అన్ని స్కూల్స్కి లింక్ ఏర్పాటు చేసి జూమ్లో 8th క్లాస్ నుండి ఇంటర్ వరకు అన్ని స్కూల్స్కి జూమ్లో దాదాపు 50 నుండి 60,000 మంది స్టూడెంట్స్తో మనం ఈరోజు ఏదైతే ఎదుర్కొంటున్నామో సమాజంలో, ముఖ్యంగా క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్ అండ్ గర్ల్ చైల్డ్, చిన్నపిల్లల్ని ఏ విధంగా వీళ్ళు కొంతమంది తమ దగ్గర ఉన్న వాళ్ళే, నమ్మిన వాళ్ళే వారిపై అటెంప్ట్ చేస్తారు, వారికి అవగాహన కల్పిస్తూ, అదేవిధంగా గాంజా మరియు డ్రగ్స్కి వ్యతిరేకంగా ఎటువంటి చట్టాలు ఉన్నాయి, ఏ విధంగా మీరు సమాజానికి తెలియజేయాలి, మీ తల్లిదండ్రులకు తెలియజేయాలి, సైబర్ క్రైమ్స్కి మనం లోన్ అవ్వకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా రైట్ స్టూడెంట్స్ ఏంటి అందరికీ తెలియజేయడం జరిగింది. మీడియా ద్వారా ఇంకా ఎక్కువ పబ్లిసిటీ చేసి దీన్ని ఒక మూమెంట్గా తీసుకెళ్ళాలి. మనం తద్వారా మనం ఈ 3 ఏవైతే మనం ఎదుర్కొంటున్నామో ఈ సమస్యల 3టిని మనం ఏదైనా మనం అనుకుంటే సాధించనిది ఏమి ఉండదు. కాబట్టి సమాజం నుండి మార్పు రావాలి. గర్ల్ చైల్డ్ విషయంలో అయితేనేమి, డ్రగ్స్ అయితేనేమి, సైబర్ అయితేనేమి. ఒక ఉద్యోగం ఊరికి అయితే రాదు. మీకు ఉద్యోగం ఇస్తామంటే పక్కన అడగాలి, ఉద్యోగం వస్తుందా లేదా, లింక్ క్లిక్ చేయడం కాదు. అదేవిధంగా అన్నెసెసరీ వీడియో కాల్స్ వస్తుంటే మనం ఓపెన్ చేయకూడదు. లేదా ఓటీపీ అడిగినప్పుడు కొంచెం ఆలోచించి ఫ్రెండ్తో మాట్లాడితే ఆ ఓటీపీ తెలుస్తుంది. సో ఇలాంటివన్నీ కూడా మనం అందరికీ సొసైటీకి తెలియజేస్తే తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ సైబర్ క్రైమ్ని, డ్రగ్స్ని, తర్వాత వీటిని కూడా పూర్తిగా మనం ఎదుర్కోగలుగుతాం. దాని గురించి ఒక మంచి అవగాహన కార్యక్రమం తిరుపతిలో ఏర్పాటు చేయడం జరిగింది. మీ ద్వారా ఇంకా ప్రజలకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. చేస్తాం ఫ్యూచర్లో ఇది పెద్ద ఎవ్రీ ఇయర్ 6 months కూడా ఇది పెద్ద ఇష్యూ కూడా కాదు. కలెక్టర్ గారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఒప్పుకుంటే హాఫ్ డే ప్రోగ్రామ్ ఇది. కాలేజీలో ఇప్పుడు పెట్టాం కదా ఆల్రెడీ. జిల్లాలో అన్ని కాలేజీలకు తీసుకోవడం జరిగింది. ఫ్యూచర్లో ఇంకా లార్జ్ స్కేల్ సంబంధించి ఎక్కువగా వస్తుంది సార్. కంప్లైంట్ లార్జ్ ఫైల్స్ ఎక్కువ చేస్తున్నాం. ఎంత మేర జరుగుతుంది, ఏ స్థాయిలో జరుగుతుంది సార్? కేసెస్ ఖచ్చితంగా అన్ని రిజిస్టర్ చేయడం జరుగుతుంది. దాంట్లో మీరు కేసు రిజిస్టర్ చేసే టైం
అఫెన్స్ అయిన తర్వాత ఇమ్మీడియట్ గా మీరు రిజిస్టర్ చేయగలిగితే, మీరు ఈ టోల్ ఫ్రీ నెంబర్లో ఇమ్మీడియట్ గా రిజిస్టర్ చేయగలిగితే తప్పకుండా కొంతవరకు ఆ డబ్బుని హోల్డ్ చేయగలుగుతాము. తర్వాత ఇన్వెస్టిగేషన్ లో కోర్టు ద్వారా ఆ డబ్బులు కూడా వెనక్కి పెట్టడం జరుగుతుంది. క్రోర్స్ ఆఫ్ రూపీస్ అన్ని కూడా ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా జరుగుతున్నాయి, ఫ్రాడ్ జరుగుతుంది. ఇప్పటి వరకు మన తిరుపతి జిల్లా సర్వీసెస్ ఎంత డేటా కరెక్ట్ గా తీసుకొని చెప్పడం జరుగుతుంది. సార్ అమ్మాయి తండ్రి మాట్లాడున్నాడు, మీడియా మాట్లాడున్నాడు, అక్కడ మీద ఏమైనా కేసు పెట్టాల్సిన అమ్మాయి తండ్రి కూడా మాట్లాడున్నాడు, మా ఊరు శిక్ష వేయాలి, మా అమ్మాయి ఊరు పొదల్లో ఇబ్బంది పడుతుంది అని చెప్పి అతనే మాట్లాడున్నాడు. అదైతే మా దృష్టికి రాలేదు. సార్ అన్ని విషయాలు చూస్తుంది సార్, ఆ విషయం కూడా చూస్తుంటే బాగుంటుంది. ఓవరాల్ గా చూస్తే ఆ అమ్మాయి అత్యాచారం చేసినాడు అని చెప్పి అతను మాట్లాడుతున్నాడు. తర్వాత ఏమంటే ఎక్కడ ఉంది అదైతే ఇప్పటి వరకు అబ్జర్వ్ చేయలేదు, మేమైతే అబ్జర్వ్ చేయలేదు. తప్పకుండా ఇవ్వండి, మీరు తప్పకుండా అవి అందించండి. తప్పకుండా వాళ్ళ ఫాదరే వచ్చి మీడియా ముందు ఆ రోజు హాస్పిటల్ దగ్గర చెప్పడం జరిగింది కదా. 20 గంటల తర్వాత సార్ ముందు నెంబర్ వేరే ఉంది, ఆఫ్టర్ వేరే ఉంది. ఇవ్వండి, మీరు అది మీడియా పోలీస్ వారికి అందించండి. సార్ మీరు వచ్చిన తర్వాత మార్పు కనిపిస్తా ఉంది, ముఖ్యంగా ఎప్పటికప్పుడు కేసులు చేయిస్తారు. దీంట్లో కూడా విచారణ పూర్తయింది, కానీ మిమ్మల్ని టార్గెట్ చేస్తూ సముద్రం దాటిన సరే ఎస్పీని వదిలిపెట్టమని చెప్పి ఇందాకనే మిమ్మల్ని అడిగాను. కేసు సంబంధించి అడుగుతున్నా. అటు ఏ విధంగా అమ్మాయికి మత్తు మందు పాపిస్తుంటే ఖచ్చితంగా ఆ మెడికల్ టెస్ట్లో, బ్లడ్ టెస్ట్లో ఖచ్చితంగా ఇవన్నీ కూడా రావాల్సిందే. సరే, ఇక్కడ ఇష్యూ చేశారు కొంతమంది, ఇట్లా మత్తు పదార్థాలు ఇచ్చారని చెప్పేసి ఇష్యూ చేసింది హాస్పిటల్. వాటి మీద అదే చెప్తున్నా, అందుకే పోలీసు వారికి ఎటువంటి సమయం ఇవ్వకుండా దర్యాప్తు కోసం సమయం ఇవ్వలేదు. అండ్ ఇమీడియట్ గా సోషల్ మీడియాలో రకరకాలుగా వదంతులు వ్యాపింపజేయడం వల్ల ఆ రోజు నేను చెప్పడం జరిగింది. తగిన సమయం పోలీసు వారికి దర్యాప్తు చేయడానికి ఇవ్వమని చెప్పి కూడా ఇప్పుడు కూడా రాబోయే కేసెస్లో కూడా తొందరపడి సోషల్ మీడియాలో ఒక ప్రచారం చేసి దుష్ప్రచారం చేయడం చెప్తాను. సార్ అమ్మాయి తండ్రి మాట్లాడున్నాడు, మీడియా మాట్లాడున్నాడు, అక్కడ మీద ఏమైనా కేసు పెట్టాల్సిన అమ్మాయి తండ్రి కూడా మాట్లాడున్నాడు, మా ఊరు శిక్ష వేయాలి, మా అమ్మాయి ఊరు పొదల్లో ఇబ్బంది పడుతుంది అని చెప్పి అతనే మాట్లాడున్నాడు. అదైతే మా దృష్టికి రాలేదు. సార్ అన్ని విషయాలు చూస్తుంది సార్, ఆ విషయం కూడా చూస్తుంటే బాగుంటుంది. ఓవరాల్ గా చూస్తే ఆ అమ్మాయి అత్యాచారం చేసినాడు అని చెప్పి అతను మాట్లాడుతున్నాడు. తర్వాత ఏమంటే ఎక్కడ ఉంది అదైతే ఇప్పటి వరకు అబ్జర్వ్ చేయలేదు, మేమైతే అబ్జర్వ్ చేయలేదు. విషయాలు కూడా ఉన్నాయి. తప్పకుండా ఇవ్వండి, మీరు తప్పకుండా అవి అందించండి. తప్పకుండా వాళ్ళ ఫాదరే వచ్చి మీడియా ముందు ఆ రోజు హాస్పిటల్ దగ్గర చెప్పడం జరిగింది కదా. 20 గంటల తర్వాత సార్ ముందు నెంబర్ వేరే ఉంది, ఆఫ్టర్ వేరే ఉంది. ఇవ్వండి, మీరు అది మీడియా పోలీస్ వారికి అందించండి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.